మంచి రుచి మన వంట స్టైల్. నేనండి మీ పెద్ద కోడల్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. ఈరోజు నేను మీకోసం క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ కర్రీ చేయడం కోసం అయితే ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అయితే వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ చికెన్ తీసుకుని అందులో తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టీ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియా పౌడర్, టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని అయితే కలిపి పెట్టుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నానండి మ్యారినేషన్లో, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, ఇంకా ఆనియన్స్ అది కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఆ 2 ఆనియన్స్ కూడా బాగా మగ్గనిచ్చి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ కర్రీ ఇలా ఉత్తిగా నచ్చని వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక్కసారి అందులో కొంచెం చికెన్ యాడ్ చేసి చూడండి, అది చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు చూసారా వీడియోలో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టొమాటోస్ వేసుకోవాలండి. నేనైతే 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఆ టొమాటోస్ వేసేసి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకుని. తర్వాత అందులో 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, ఇంకా కొంచెం కరివేపాకు. ఈ రెండు నేను ఫస్ట్ ఎందుకు వేయలేదంటే పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిపోతాయండి, అందుకనే వేయలేదు. అండ్ ఇప్పుడు చికెన్ కూడా వేసుకుని ఒకసారి కొంచెం సేపు కలిపేసి, అలా కలిపేసిన తర్వాతే మళ్ళీ వెంటనే క్యాలీఫ్లవర్ ఉంటుంది కదండి, ఈ క్యాలీఫ్లవర్ కూడా మనం చికెన్కి వెంటనే పెద్ద ఎక్కువ టైం కలపక్కర్లేదు. చికెన్తో పాటే మనం ఈ క్యాలీఫ్లవర్ కూడా వేసేస్తే రెండు కలిసి బాగా మగ్గుతాయండి. అందుకే నేను పెద్ద గ్యాప్ ఇవ్వలేదు. చికెన్ మగ్గనిచ్చి తర్వాత క్యాలీఫ్లవర్ మగ్గనిచ్చి అంత గ్యాప్ ఇవ్వలేదు. రెండు ఒకటి తర్వాత ఒకటి కొంచెం వెంటనే అయితే వేసేసాను. ఆ తర్వాత కొంచెం ఇలా మనకి వాటర్ పైకి తెలుతుంది కదండి, తర్వాత అప్పుడు ఏం చేయాలంటే తగినంత సాల్ట్, ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ జీరా పౌడర్ వేసుకుని, ఇంకా కొంచెం చికెన్ మసాలా కూడా ఉంటే కొంచెం వేసుకోవచ్చండి, ఎక్కువ అక్కర్లేదు. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకుని అయితే మనం మూత పెట్టుకుని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఆ ప్యాన్ పైన మూత ఓపెన్ చేసి చూస్తే మనకి మగ్గినట్టు తెలుస్తుంది కదండి. అప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ 1 అవర్కి ముందు శనగపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు ఇందులో వేసేసుకుని అయితే కలిపేసుకోవాలండి. మీకు కావాలంటే సెపరేట్గా కూడా ఉడకపెట్టుకొని అందులో వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇందులోనే వేసేసాను. వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో వేసాను, సో దట్ నాకు శనగపప్పు కూడా ఉడికిపోయింది. అండ్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పినట్టు మీకు చాలా నచ్చుతుంది. అండ్ నేను చెప్పిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.